సాధారణ పంటి నొప్పికి ఇన్ఫెక్షన్ పంటి నొప్పికి ఉన్న తేడా ఏంటి? సాధారణ పంటి నొప్పి అంటే పుచ్చు నుంచి ఉండొచ్చు, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ నుంచి ఉండొచ్చు, లేకపోతే ఇంకా వేరే వల్ల ఉండొచ్చు. మెయిన్ చిగుళ్ళ పంటి నొప్పి ఎందుకు వస్తుంది అంటే 90% ఎక్కువ ఛాన్సెస్ పాచి పట్టడం వల్ల. అది మనకి ఎక్కువ పాచి అందరికీ ఎక్కడ పడుతుంది అంటే కింద భాగాన ముందర పళ్ళకి ఎక్కువ అండ్ వెనక భాగాన పై పళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ సలైవరీ గ్లాండ్స్ దాని డక్ట్స్ ఓపెనింగ్ వల్ల ఎక్కువ పడుతుంది యాక్చువల్లీ. సో మనం ఏంటి అంటే ఎంత బాగా బ్రష్ చేసుకున్నా డెంటిస్ట్ విజిట్ అయ్యి ఈ పంటి నొప్పి ఎలా తెలుస్తుంది మనకి డిఫరెన్షియేట్ అంటే బ్లీడింగ్ రావటం, చిగుళ్ళలో నుంచి బ్లీడ్ అవ్వటం, వాసన రావటం, దుర్వాసన రావటం, ఇవి చిగుళ్ళ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్. ఓకే, పళ్ళు కదలటం, మెయిన్ పళ్ళు కదలటం. అది ఒక హెల్దీ గమ్కి అన్హెల్దీ గమ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? హెల్దీ గమ్ పింకిష్ కలర్లో అండ్ ఫర్మ్ టీత్కి ఫర్మ్గా అటాచ్ అయ్యి ఉంటుంది. అన్హెల్దీ గమ్ వాపు వచ్చి ఎర్రగా వచ్చి చిగురు కిందకి జారుతుంది పంటి నుంచి అండ్ తిన్నది లూజుగా ఉంటుంది, పన్నుకు అంటుకొని ఉండదు. సో ఫుడ్ అనేది ఈజీగా పాస్ అయ్యి దానిలో కూర్చొని చిగురు ఇది చీము పట్టే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు ఇది క్లీనింగ్ చేయించాక కూడా చాలామంది ఏమంటారు, క్లీనింగ్ చేయించాక మాకు పళ్ళు కదలటం ఎక్కువ మొదలయ్యాయి, లేకపోతే గనక మాకు సెన్సిటివిటీ ఎక్కువ మొదలైంది. మెయిన్ మేము చాలామంది పేషెంట్స్ దగ్గర వినే క్వశ్చన్ ఇది. బట్ క్లీనింగ్ చేయించటం వల్ల సెన్సిటివిటీ పెరగదు, పళ్ళు కదలటం కూడా ఉండదు. ఇది ఏం జరుగుతుంది అంటే సెన్సిటివిటీ ఎందుకు వస్తుందంటే ఇప్పుడు పంటి మీద గారలాగా ఉండేప్పటికి ఆ గార మేము తీసేపటికి పన్ను మన నోట్లో ఉన్న సలైవరీ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవ్వాలి, ఆ పీహెచ్కి బ్యాలెన్స్ అవ్వడాలి. అది అలవాటు పడే లోపల ఒక 2-3 డేస్ కొంచెం సెన్సిటివిటీ అనేది ఉంటుంది కొంతమంది. లేకపోతే కొంతమందికి ఏమవుతుంది అసలు ఎప్పుడూ చేయించుండరు. మేము క్లీనింగ్ చేసేది అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్ అండ్ వాటర్తో అంతే, ఇంకేమీ వాడం అక్కడ. కానీ కొంతమంది సెన్సిటివ్ ఉండేప్పుడు కొంచెం సెన్సిటివిటీ టూ హాట్ టూ కోల్డ్ కనిపిస్తే ఒక 4-5 డేస్ అవాయిడ్ చేయండి అన్నట్టు చెప్తాను. దాని తర్వాత నార్మల్గా వచ్చేస్తుంది.